దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ క్రైమ్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు హరికృష్ణ, నిహారిక వాట్సాప్ చాట్ పై పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. డిలీట్ అయిన చాట్ ను కూడా రికవరీ చేసే పనిలో ఉన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో కీలక మలుపులు తిరుగుతున్న ఈ దర్యాప్తు కూడా ముమ్మరం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు హరిహర కృష్ణ, అదేవిధంగా నిహారిక, ఎవరైతే లవర్ గా ఉన్నటువంటి అమ్మాయి నిహారికకి సంబంధించినటువంటి ఇద్దరి వాట్సాప్ చాట్ కి సంబంధించి డిలీట్ చేసినటువంటి అంశాలన్నీ కూడా రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే హరిహర కృష్ణ చేసినటువంటి ఏ విధమైనటువంటి స్కెచ్ చేశాడు, దాదాపుగా కూడా 3 నెలల నుంచి కూడా హత్యం చేసేందుకు, మొత్తం హత్య చేసేందుకు ప్లాన్ చేసినటువంటి తీరును కూడా పోలీసులు మొత్తం కూడా రికవర్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక స్నేహితుడికి సంబంధించి ఏ విధంగా హత్య చేశాడు అన్నటువంటి ఘటన ఇప్పుడు కొత్తగా వెలుగు చూస్తూ ఉంది. నిత్యం కూడా తనతో ఉండేటువంటి ఒక స్నేహితుడిని మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు హరిహర కృష్ణ అని చెప్పుకోవాలి. 3 నెలల నుంచి కూడా స్కెచ్ చేస్తూ ఒక పార్టీ కోసం ఇన్వైట్ చేస్తూ, ఆ పార్టీని ఇన్వైట్ చేసిన అనంతరం కూడా తన ఊరికి చెందినటువంటి ఎవరైతే నవీన్ కి సన్నిహితుడైనటువంటి మరొక మిత్రుడితో హైదరాబాద్ కి వచ్చినటువంటి నవీన్ ని అక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి నేరుగా కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఎల్బీ నగర్ నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసి అక్కడ నుంచి ఫుల్ గా కూడా ఆల్కహాల్ తాగించిన అనంతరం కూడా రాత్రి సమయాల్లో అబ్దుల్లాపూర్ పెద్దమర్పేట పరిసర ప్రాంతాల్లో నిర్మానుష ప్రదేశంలోకి తీసుకెళ్లి హత్యకు గురయ్యాడు. హత్య చేసేటువంటి పని చేశాడు. మొత్తం కూడా గొంతును నులిమేసి అక్కడ తను చనిపోయిన అనంతరం కూడా తన అవయవాల్ని కూడా చిత్రవదంగా పోసి, అంటే మొత్తం తన అవయవాల్ని కూడా తలామొండాన్ని వేరు చేసి అనంతరం కూడా తన గుండెను కూడా వేరు చేసి అమ్మాయికి వాట్సాప్ ద్వారా పంపించడము, ప్రైవేట్ పార్ట్స్ తో పాటుగా కొన్ని ఫింగర్స్ ఏవైతే తన వేళ్లకు ఉన్నటువంటి ఫింగర్స్ ను కూడా కట్ చేసి తన అమ్మాయికి పెట్టినటువంటి వాట్సాప్ చాట్ అంతా కూడా పోలీసులు రికవరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిందితుడు హరిహర కృష్ణను కఠినంగా శిక్షించాలి అంటూ కూడా ఎవరైతే నవీన్ కి సంబంధించినటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. న్యాయం చేయాలి, ఇద్దరు నిందితుల్ని కూడా కఠినంగా శిక్షించాలి అంటూ కూడా నమ్మి వచ్చినటువంటి స్నేహితుడే ఈ విధంగా హత్య చేస్తాడా అన్నటువంటి యాంగిల్లో కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే హరిహర కృష్ణపై 302, 304 అదేవిధంగా SC మైనార్టీ కింద కేసులు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు. వాట్సాప్ చాట్ తో పాటుగా ఇతర కాల్ డేటాతో పాటుగా కాల్ రికార్డింగ్స్ కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు సంబంధిత పూర్తి వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హత్యలో భాగంగా ఇంకెవరైనా సపోర్ట్ ఉందా, ఒకే వ్యక్తి అంత ఇద్దరు సేమ్ ఈక్వల్ గా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఒక వ్యక్తి పరస్పర దాడి చేసినప్పుడు ఇద్దరికి గాయాలయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కనుక ఒక వ్యక్తికి సంబంధించిన హత్య కేసులో ఇంకెవరైనా నిందితులు ఉన్నారా, ఎవరైనా సపోర్ట్ చేశారా, సపోర్టెడ్ యాంగిల్లో ఎవరైనా ఉన్నారా అన్నటువంటి యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. తో పాటుగా వీరు మద్యం సేవించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి కూడా పోలీసులు వెళ్లి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మద్యం సేకరించేటువంటి సమయంలో ఆల్కహాల్ లో ఇంకా ఏమైనా డ్రగ్స్ లాంటి ఏమైనా ఇన్బిల్ట్ ఇచ్చారన్నట్టు యాంగిల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా నిహారికకి సంబంధించి కూడా నిహారికకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన హరిహర కృష్ణ ఇప్పుడు చెప్తున్నటువంటి పలు కీలక అంశాలకు సంబంధించి నిహారికను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తులోకి దించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పటి వరకు నిహారికకు సంబంధించినటువంటి ఎటువంటి ఫోటోస్ కానీ ఎటువంటి ఆడియో రికార్డింగ్స్ కూడా బయట పెట్టలేదని చెప్పుకోవాలి. నిహారికకు సంబంధించినటువంటి పూర్తి డేటా వచ్చినంత తర్వాత ఏ విధంగా హత్యకు గురయ్యారు, ఏ విధంగా స్కెచ్ చేశారన్నటువంటి పూర్తి యాంగిల్లో కూడా దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న వర్షన్ కనబడుతుంది. థ్యాంక్ యూ ప్రణయ్.